హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశా టీవీ. ఈ రోజు ఇంటర్వ్యూలో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే బేసిక్గా ఈయన గురించి చెప్పాలంటే నిజంగా ఇప్పుడు వచ్చే అప్కమింగ్ యూట్యూబర్స్కి అయితే నిజంగా ఒక ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. సో ఇంకోటి ఏంటంటే వెరీ కాంట్రవర్షియల్ క్యాండిడేట్ అని కూడా చెప్పాలి. ఎందుకంటే బేసిక్గా చాలా మంది యూట్యూబర్ స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే చాలా మంది ఎదగలేక ఇబ్బంది పడతారు. బట్ మనవాడు మాత్రం యూట్యూబర్గా స్టార్ట్ చేసి ఎదిగి ఇప్పుడు హీరోనే కాదు ఏకంగా పాన్ ఇండియా హీరో కూడా అయిపోయాడు. అసలు ఏంటి సినిమా రిలీజ్ August 2 అయితే రిలీజ్ అవబోతుంది. సో సినిమా విశేషాలు అండ్ మనోడి పర్సనల్ లైఫ్లో జరిగినటువంటి విశేషాలు అయితే మనమైతే తెలుసుకుందాం. సో శ్రీకాంత్ రెడ్డి అన్న మనతో పాటు మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్ బ్రదర్. నమస్తే, ఎలా ఉన్నారు? ఫైన్ అన్న. గతంలో అంటే ఏంటంటే యూట్యూబర్గా ఉన్నప్పుడు ఎంత సంపాదించారు, సినిమాకి ఎంత పెట్టారు? నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే సంపాదించి మొత్తం తెచ్చి సినిమాలో పెట్టాడు శ్రీకాంత్ రెడ్డి అని చెప్పారు. నేను 2 సంవత్సరాలు విపరీతంగా వీడియోలు చేస్తే నాకు వచ్చిన డబ్బులు ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ రెండిట్లో కలిపి 1,35,00,000 1,40,00,000. దాంట్లో 1,40,00,000 దాంట్లో 10-15 లక్షలు కెమెరాలు ఎడిటింగ్ నా టెక్నీషియన్స్ నాకు అన్ని పోతే మిగిలిన 1,20,00,000 మిగిలిచ్చా. నా కాడున్న పర్సనల్ అమౌంట్ ఈనాడు కొంచెం చేసింది అది ఇది అంతా కలిపి 2 కోట్ల రూపాయలు ఇప్పుడు సినిమాకి పెట్టా. 2 కోట్లు పెట్టారు. 2 కోట్లు సినిమా పెట్టా. 1,40,00,000 ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ 2 సంవత్సరాలు విపరీతంగా వీడియోస్ చేస్తే నాకు వచ్చిన డబ్బులు ఒక నెలలోనే 40-50 లక్షలు వస్తున్నాయి ఇప్పుడు యూట్యూబ్ కి. కొంతమందికి బిగ్ బాస్ రివ్యూలు అని అవి వినింటాం, కొంతమంది చెప్తున్నారు. నాకు 2 సంవత్సరాలకు 2 ప్లాట్ఫామ్లు వచ్చింది చాలా తక్కువ. ఎందుకని తక్కువ ఉండొచ్చు మేబీ అంటే వ్యూస్ వాట్ వీ కెన్ సే. నేను డ్యూరేషన్ పెద్దవి పెట్టేవాడిని కాదు, ఒక 10 నిమిషాలు 8 నిమిషాలు లోపు పెట్టేవాడిని. అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఎక్కువ వచ్చి రావాలని కూడా లేదు, తక్కువ వచ్చింది. కంపారిజన్ లేవు. 2 కోట్ల రూపాయలు వచ్చిందని ఫీల్ అవుతారు ఆడియన్స్. వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్తాను, నేను తక్కువే సంపాదించానని. అట్లా. ఓకే, మరి ఇప్పుడు సినిమాలకు తెచ్చిన బడ్జెట్ మొత్తం సినిమాలో పెట్టారు, అయిపోయింది. బట్ ఇన్ కేస్ సినిమా అటు ఇటు అయితే సినిమా అనే ప్రపంచం మనకు తెలియదు. ఇన్ కేస్ ఏంటి తర్వాత పొజిషన్ ఏంటి? ఏం లేదు, మళ్ళీ వీడియోలు చేస్తా, మళ్ళీ సినిమా చేస్తా. పాయింట్ 1. పాయింట్ 2, నాకు లగ్జరీ ఏం అలవాట్లేదు. కృష్ణానగర్ లో మళ్ళీ 5 రూపాయలు టీ తాగుతా అండ్ మళ్ళీ కష్టపడతా. వాట్స్ రాంగ్ అంటే హీరో పాన్ ఇండియా లెవెల్లో హీరో తీసి మళ్ళా తప్పేముంది కష్టపడితే? ఐ డోంట్ ఫీల్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే బిల్డప్ కొట్టను. పైకి ఏడొచ్చి మీడియా ముందు ప్రజల ముందు ఇట్లా ఉంది కానీ ఆఫ్ కెమెరా నేను నార్మల్ చెప్పలేదు, నార్మల్గా ఉంటా. ఆనెస్ట్ చెప్తున్నా. అంటే గొప్ప నేను కాదు. ఇప్పుడు మీరు ఆయన పాన్ ఇండియా సినిమా తీసి ఇంత స్థాయి ఉన్నప్పుడు అలా ఎట్లుంటారని. నా స్థాయి అంత, నేను ఉండేదే అంత. ఆఫ్ కెమెరా సింపుల్, లగ్జరీ ఏం నాకేం అలవాట్లేదు. ఉన్న అన్ని చూసే అవసరం లేదు. వర్క్ చేయాలి, సక్సెస్ అవ్వాలి, కొంచెం లగ్జరీ లైఫ్ కావాలి. ఇప్పుడు లేదు, ఇప్పుడు కూడా కాదు, 40 తర్వాత కావాలి. బై ద టైం నేను సంపాదించాలి, నలుగురికి జాబ్ ఇవ్వాలి, కొంచెం సేవ చేయాలి. ఇదే ఇంకా వేరేది ఏం లేదు నాకు. పని చేయాలి, పని చేసేవాడు గొప్పవాడు. లేజీ అంటే నాకు అసలు నచ్చదు. ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఏంటంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్స్ లో ఏంటంటే ఇలాంటి యాటిట్యూడ్ ఉంటే పెద్దవాళ్ళు కానీ లేకపోతే ఎవరు పెద్దవాళ్ళు అంటే ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు చాలా మంది. ఎవరు పెద్దవాళ్ళు లేదు, ఎవరికి పెద్దవాళ్ళు లేడు. నాకే అవకాశం ఇచ్చిందా? అదే అని నేను అనేది అదే. సో ఇచ్చారు కదా, సో ఏంటి ఇప్పుడు మరి ఇప్పుడు అవకాశం ఇచ్చారు కదా ఇంత అంటున్నారు కదా. ఇన్ కేస్ ఫ్యూచర్ లో మీరు పోతున్నారు, మీ సినిమా రిలీజ్ థియేటర్ వాళ్ళు ఇస్తారులే కానీ థియేటర్లో ఏముందిలే కానీ పెద్ద మ్యాటర్ కాదు. థియేటర్లు పూర్వకాలంలో పంచాయతీ. ఇప్పుడు ₹1,00,000 అంటే 10 థియేటర్లు వచ్చాయి, ఇలా ₹1,00,000 అంటే 1000 థియేటర్లు వచ్చాయి. పెద్ద మ్యాటర్ కదా అంతగాని. నీకా డబ్బులు ఉన్నాయన్నా నువ్వే ఇండస్ట్రీలో తోపన్నా, నీకా డబ్బులు లేవా అన్నా నువ్వు ఇండస్ట్రీలో తోపు కాదన్నా. అండ్ మంచితనాలతో నీకు అవకాశాలు క్యారెక్టర్లు ఇచ్చంటే ఎవడు ఇయ్యాడన్నా. ఇప్పుడు లేదా అది? అవన్నీ లేవు, ల్యాగ్ లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టపడే తత్వం ఉంటే నీకు అవకాశాలు వస్తాయి, అది పక్కా. లేకపోతే క్రియేట్ చేసుకోవాలి. అది నువ్వు పోయి ప్రతి ఒక్కటి కాలు పట్టుకుని ఎవడు 7 అవకాశాలు. నీ సూట్ అయితే ఇస్తాడన్నా, నీ మీద డబ్బులు ఉంటే ఇచ్చాడు. నేను మంచిగా ఉంటా అన్నా, నాకు నెక్స్ట్ సినిమా ప్రొడ్యూసర్ వస్తారా చెప్పండి. అన్నీ అవ్వమన్నా, అన్ని అయ్యే పనులుగా సొల్లు మాటలు అన్ని. ఎవడు ఈకనే కదా నాది నేను కడుక్కొని తీసుకున్నా సినిమా. తొక్కే టైంలో తొక్కేస్తారా? ఎవడు తొక్కేది? కిందేసి తొక్కుతా. ఎవడో రమ్మను, మీకు చెప్పేది ఒకరు ఇన్ కేస్ చెప్పలేము అంటే నార్మల్ గా. ఎవడు తొక్కలేడన్నా, తొక్కేది ఏముందన్నా. పని చేసుకోవాలన్నా, బాగుపడాలన్నా, నేను కష్టపడతా అన్నా. వాడు ఇవ్వాల్సిన అవసరమే లేదు నాకు. వాడు నా అవసరం ఉండి నా పైన మార్కెట్ ఉంటే వస్తాడు. నీకు అర్థమైందా? ఇది నా యాటిట్యూడ్. మీరు బల్బు అనుకోండి ఏమని అనుకోండి. కారణం ఇక్కడ 3 మాట్లాడుతున్నా నేను, ప్రొడ్యూసర్ గా, యాక్టర్ గా, డైరెక్టర్ గా. కాబట్టి ప్రొడ్యూసర్ కాబట్టి చెప్తున్నా నేను. సో ఐ డోంట్ కేర్ ఎనీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పని చేస్తా, హిట్ సినిమా తీస్తా. ఇండస్ట్రీ ఎవరిది కాదు, కష్టపడేవాడిది, 10 మందికి జాబ్ ఇచ్చేవాడిది, మంచి సినిమా తీసేవాడిది, మంచి పేరు తెచ్చేవాడిది, 10 మందికి ఫీడ్ ఇచ్చేవాడిది, ఇండస్ట్రీకి ఫీడ్ ఇచ్చేవాడిది. ఓడిది ఇండస్ట్రీ. అటువంటి వాళ్ళు పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళది ఇండస్ట్రీ. నార్మల్గా మాటలు చెప్తా టీవీలలో కూర్చొని, ఎవరిది కాదు ఇండస్ట్రీ. ఎవరిది ఇండస్ట్రీ? నేను వెళ్ళి ఒక బ్యానర్ క్రియేట్ చేసుకున్నా, నేను ట్యాక్స్లు కడతాను, నేను సినిమా చేసా. ఏంటి ప్రైవేట్ బాడీ ఇది గవర్నమెంట్ బాడీ కాదు, ప్రైవేట్. అందరూ వచ్చి ఆడ చేరుకున్నారు. బట్ చాలా మంది మరి బయట ఉన్న ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే మమ్మల్ని అయినా దొక్కాడు, ఆయన నాశనం చేశాడు మాటలు అంటారు కదా. సొల్లు బిజినెస్ కూడా ఉంటాయి కదా భయ్యా. బిజినెస్ లో జరిగేటన్నవి. నేను సినిమా తీసా అన్న, వరంగల్లో నా సినిమా కొన్నాడు, ఇంకొక అతను ఎవరో కొన్నారు. బిజినెస్ లో జరిగే టాక్టిక్స్ అవి. అంటే బిజినెస్ లాగే అది సినిమా ఇండస్ట్రీ అనేది. నువ్వు రాబట్టుకునే కెపాసిటీ నీకు ఆడ ఉండాలా, అదర్వైజ్ యూ డోంట్ గెట్ ఇన్ టు ద మూవీస్. కన్స్ట్రక్షన్ చేసావన్నా, 10 ఫ్లాట్లు కట్టావు, అమ్ముకోవాలి కదా నువ్వు. అట్లా ఇది
ప్రైవేట్ బాడీ, ఇక్కడ ఎవడు తొక్కడు. కాకపోతే ఒక బాడీ పెట్టుకొని అందరూ ఏదైనా సమస్యలు వచ్చినా పరిష్కరిస్తారు, పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తారు. అంతేకాని ఎవడికి నెగిటివిటీ కాదు, ఫస్ట్ పనిచేసే తత్వం ఉండాలి. ఓకే. అండ్ గతం విషయానికి వస్తే భయ్యా, శ్రీకాంత్ రెడ్డి అనే క్యాండిడేట్ మాకు తెలిసినప్పుడు ఏంటంటే కరాటి కళ్యాణి గారి ఇష్యూలో మాకు బాగా తెలిసింది. అంటే ఆ టైంలో మీరు ఇంతకుముందు చేసినటువంటి అంటే ఈ ప్రాంక్లలో ఆల్మోస్ట్ అన్ని స్క్రిప్టెడ్ ఉంటాయి, మీరు అంతా ప్లాన్గా చేస్తారు, ఒక ఎంటర్టైనింగ్ ఇచ్చారు. బట్ కరాటి కళ్యాణ్ గారి విషయంలో ఎందుకు అది తప్పింది అనుకోవచ్చు? ఆమె మిస్గైడ్ వచ్చి ఎవరి మాటలో విని నా దగ్గరికి వచ్చింది, ఇట్లా గొడవ పడింది. అప్పుడు అందరి కెమెరాలకి ఇంటర్వ్యూలు ఇచ్చాము, అది జరిగింది. మిస్గైడ్ అయింది ఆవిడ. అంటే డీటెయిలింగ్ గా కొంచెం చాలా మంది తెలియదు ఎందుకంటే శ్రీకాంత్ చేసేవన్నీ స్క్రిప్టెడ్ గా ఎంటర్టైన్ చేస్తారు కదా, ఎందుకు అదే ఆవిడ మిస్గైడ్ అంటే వేరే వాళ్ళ మాటలు విని నా దగ్గరకు వచ్చి ఇట్లా నువ్వు ఎందుకు చేస్తున్నావు వీడియోలు ఆడవాళ్ళతో తప్ప అది ఇది అంటే ఆమెకు తెలియక స్క్రిప్టెడ్ అని తెలియక రియల్ గా చేస్తున్నాను అనుకోని వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని అదొక నా అనుకుంటున్న థింగ్. ఇంకొకరు చెప్పడం ఏంటంటే ఆమె ఫేమ్ అవ్వాలని ఆమె వచ్చి గొడవ పెట్టుకున్నది అని ఒకటి. వాళ్ళతో పాటు వచ్చిన మనుషులు వాళ్ళే రికార్డ్ చేసి దాన్ని పెట్టారు. తను నా పేరు చేయి చేసుకునేది, తన పక్కన ఉన్న వాళ్ళు చేయి చేసుకున్నారు, మళ్ళీ చేయి చేసుకునేది, మళ్ళీ చేయి చేసుకున్నారు, తర్వాత నేను చేయి చేసుకున్నా. ఇద్దరం వెళ్ళి కేసు పెట్టాం, కేసు జరుగుతుంది, సెషన్స్ జరుగుతున్నాయి. ఇంకా అది కంప్లీట్ అవ్వలేదా? ఇంకా జరుగుతుంది. ఓకే. మరి ఇంత నడుస్తున్న ఇండస్ట్రీలో ఏ ధైర్యం తోటి సినిమా తోటి తీస్తూనే ఉన్నారు? అదేందన్నా, అది చిల్లర గొడవ అన్నా. నువ్వు నేను రోడ్డు మీద టీ తాగుతా కొట్టుకున్నట్టు ఉంటది. అది ఈ చిల్లర గొడవ. అది ఆవిడ కన్క్లూజ్ అవ్వలేదు ఇప్పటి వరకు. అది తన అసలు కోర్టుకు రావట్లే, తన పేపర్లు తీసుకోకుండా తెలివిగా ప్రకటిస్తున్నారు ఆవిడ. తెలివిగా ఏమిటి అంటే చట్టం దృష్టిలో ఎవరైనా నార్మల్, నాది తప్పు లేదు, నా ఇంట్లో నేను ఉన్నా, ఆవిడ వచ్చి నాతో గొడవ పెట్టుకున్నది, ఇష్యూ జరిగింది. ఇంకా అంటే నేను ఇష్యూ జరిగినా నా తప్పు లేకపోయినా నాకు నోటీసులు వస్తే నేను కోర్టుకు వెళ్తున్నా ప్రతి వారం. ఇప్పుడు 3 సార్లు వెళ్ళా. ఆవిడ తప్పు చేసింది ఆవిడ, నోటీసులు వస్తే నెంబర్ రాంగ్ అడ్రస్ పెట్టి నోటీసులు తీసుకోవాలా, ఇంతవరకు కోర్టుకు కూడా రాలా. అది ఆవిడ యొక్క బిహేవియర్. సో ఎవరిది తప్పో చూడండి. నా దగ్గరకు వచ్చింది, సొసైటీ చట్టాన్ని చేతికి తీసి నన్ను కొట్టింది, నాతో గొడవ పడింది, కేసు పెట్టింది, కోర్టు నోటీసులు ఇస్తే తీసుకోకుండా తెలివిగా ప్రవర్తిస్తూ స్కిచ్ చేస్తూ వాయిదాలకు కూడా రావట్లా. హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? బట్ అంటే అది చట్టం దృష్టిలో నేరమే కదా. నేరం కదా మరి. ఇన్ని రోజులు మేనేజింగ్ లాయర్ మేనేజ్ అవన్నీ. మళ్ళీ నాకు లోక్ అదాలత్ వాళ్ళు ఫోన్ చేశారు, మీ ఇద్దరిని కలిపేస్తామని. సార్ నాకు ఆ నాన్ సెన్స్ వద్దు, లేపేయండి అన్న. పోతే పోయింది, ఏదో తప్పు చేశారు, మిస్గైడ్ అయ్యారు. మంచి పనులు కొన్ని చేసింది ఆవిడ, ఐ అప్రిషియేట్ దట్. జెంటిల్మెన్ నేను, అన్ని చెప్తా, మంచి చెడు రెండు చెప్తా నేను. ఆవిడ చెప్పది, ఆవిడ చెప్పడం లేదే. ఉదాహరణ, అసలు అవసరమేమి బీయింగ్ ఏ లేడీ, తనకు అవసరమేమి ఒక యువకుని దగ్గరికి రావడం? సో మీరు అడిగాడు కాబట్టి నేను ఇదంతా చెప్తున్నా. ఓకే, నో ప్రాబ్లం. అప్రిషియేట్ చేస్తున్నారు. కాకపోతే అంటే చట్టం దృష్టిలో అందరూ సమానమే. తన ఊరు అలా చేయకూడదు కదా. బీయింగ్ జస్ట్ హ్యూమన్ బీయింగ్, షీ హాస్ టు బిహేవ్ హర్ సెల్ఫ్. తన బిజినెస్ తను చూసుకోవాలి. వై షుడ్ ఎంటర్ ఇంటూ ట్రెస్పాసింగ్. ఓకే, వచ్చినా సరే ఇష్యూ అయిపోయిన తర్వాత కూడా బాధ్యత వేకరించి కోర్టుకు రావడం కదా మరి. అది తన బిహేవియర్ సొసైటీకి తెలియదు కదా. ఏం చెప్తుంది కోర్టు? మీరు వెళ్తూ ఉంటారు కదా, ఏమంటుంది మరి? అసలు వాళ్ళు చిన్న గొడవలా తీసేది పెద్ద ఇష్యూ కాదు. వాయిదాలకు వెళ్ళి నమస్తే చెప్పడం, బయట అన్నారు. అది ఎప్పుడు పోతావో తెలియదు, నాకంత లేదు. మా లాయర్ చూస్తున్నాడు. అది నేను వెళ్తూ పిలిచినప్పుడు వెళ్తూ ఉంటాను, హాయ్ సార్ అని పోయిస్తాను అంతే. ఓకే. అండ్ సినిమాలో కూడా ఆ క్యారెక్టర్ అదిరిపోతుంది అది ఇదని అంటున్నారు. అంటే అది మీరు స్క్రీన్ పైన చూడాలి. పెట్టారా అసలు ఆ క్యారెక్టర్? పెట్టలేదు, మీ స్క్రీన్ పైన చూడాలి. మరి పెట్టలేదు, స్క్రీన్ పై చూడాలి అంటున్నారు. అంటే ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ లాగా చెప్తున్నా, బట్ నేను పెట్టలేదు, మీరైతే చూడాలి. మీరైతే ఎగ్జైట్ అవుతారు. అంటే లేదు, అంటే ఇప్పుడు పెట్టారు అనుకోవాలా పెట్టలేదు అనుకోవాలి? పెట్టలేదు, మీరు ఎగ్జైట్ అవుతారు, చూడండి. చూడాలి, మళ్ళీ చూడాలి. మేబీ ఏదో ఉండి ఉంటుందా మూవీలో అయితే డెఫినెట్ గా. అదే మీరు చూడండి, యూ సీ అండ్ టెల్ మీ ఒపీనియన్ తర్వాత. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది మొన్న రీసెంట్ గా జరిగిన ఒక వీడియో మీద రిలీజ్ చేసినప్పుడు నేను చూసిన దాంట్లో ఏంటంటే గతంలో ఒక ఇష్యూ జరిగింది తెలుసు, కరాటే కళ్యాణి గారి ఇష్యూ నాకు తెలుసు. సో ఆ ఇష్యూ జరిగినప్పుడు చాలా మంది మీడియా పర్సన్స్ మీ దగ్గరకు వచ్చి మాట్లాడిరు, నా ఇంటర్వ్యూలు తీసుకున్నారు, లక్షలు చేసుకున్నారు. బట్ ఇప్పుడు నా ఇంటర్వ్యూ అంటే రావట్లేదు అంటున్నారు. అంటే మేము చూస్తున్నాం రెగ్యులర్ గా అందరు వచ్చారు కదా, మరి ఇంకా రాన్ ఛానల్స్ ఏమున్నాయి? మొత్తం అంటే మీడియాని వ్యతిరేకించి మాట్లాడుతున్నారు కదా మీరు. కొంతమంది ఐప్యాక్ లాగా పైసా డబ్బులు అడిగారు అనమాట. ప్యాకేజ్ ఉంటే ప్రమోషన్ చేస్తాం, లేకపోతే నిన్ను పిలవం, మీ హీరోయిన్ వద్దు, నువ్వు ఒక్కడికి రా, నువ్వు ఒక్కడు కాంట్రవర్సీలో ఉన్నావు, నీతో ఇంటర్వ్యూ చేస్తే వ్యూస్ వస్తాయి, చెప్పకుండా డైరెక్ట్ ఈ తరహాలో మాట్లాడుతున్నారు. వాళ్ళ కోసం ఆ వీడియో. అండ్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. బీయింగ్ ఎ జర్నలిజం, ఇఫ్ సమ్మన్ ఈజ్ ఇన్ ట్రబుల్, యూ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ షో యువర్ కన్సర్న్. లెట్ ద పీపుల్ నో, తెలియాలి, ప్రజలకు తెలిసేటట్టు చెప్పాలి. అదే కదా జర్నలిజం అంటే. అది లేకుండా ఎవడోడో యూట్యూబ్ ఛానల్ పెట్టేసి ఎవడోడో అప్పుడు వచ్చినప్పుడు నాకు రకరకాలుగా వచ్చి మైకులు పెట్టారు, 100 మంది, 100 ఛానల్కి ఇంటర్వ్యూలు ఇచ్చా, 2-3 లక్షలు అప్పుడున్న రెవెన్యూ ప్రకారం 2-3 లక్షలు సంపాదించుకున్నారు ఒక్కొక్కరు. ఇప్పుడు కూడా చెప్తున్నా హానెస్ట్ గా, గుండెల మీద చేసుకొని చెప్పమానండి, సంపాదించారు. మరి ఇప్పుడు నా సినిమా మూవీ ఉంది, నాకు కూడా సపోర్ట్ చేయట్లేదు, నేను యూట్యూబర్ గా మీలాగే కష్టపడి వచ్చాను, అప్పుడు ఇచ్చాను, ఇప్పుడు వై కాంట్ యూ పుట్ కెమెరా అని అడిగితే కొంతమంది పెట్టారు, ఐ అప్రిషియేట్ దెమ్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. రిమైనింగ్ పీపుల్ కొంతమంది ఆ ప్యాకేజ్ లాగా ఐప్యాక్ ప్రమోషన్ ఉందా, ప్రమోషన్ ఏమైనా ప్యాకేజ్ ఉందా అంటున్నారు. ఈచ్ ఛానల్ ప్రమోషన్ ప్యాకేజ్ అంటే వాళ్ళ ఛానల్ ఏంది, వాళ్ళ క్యాపబిలిటీ ఏంది, వాళ్ళ క్రెడిబిలిటీ ఏంది. ఉదాహరణ అడుగుతున్నాను, ఇప్పుడు మీ ఒక ఛానల్ ఉందండి, మీ ఉదాహరణ సినిమా ప్రమోషన్ చేస్తున్నారు, ఎన్ని వ్యూస్ పోతున్నాయి?
స్ట్రైట్ మాట్లాడదాం. మీది కాదు, వేరే వాళ్ళే చాలా మంది. ఎన్ని పోతున్నాయి? 150, 15, 250. ఈ వ్యూస్ కు మీకు ప్యాకేజ్ ₹1,00,000 ఇవ్వాలా, 20,000 ఇవ్వాలా? బట్ అందరూ అడగలే కదా, అంటే బేసిక్ గా కొందరినే అన్నా. అక్కడ కొందరనే పదం 4 సార్లు యూస్ చేసినా, ఇప్పుడు కూడా 4 సార్లు యూస్ చేస్తున్నా నేను అన్నాం. సో 150, 200 వ్యూస్ పోయేదానికి నీకు ఏం క్రెడిబిలిటీ ఉందని నువ్వు ఫస్ట్ ప్యాకేజ్ అడుగుతున్నావు, ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వేర్ ఈజ్ యువర్ జర్నలిజం ఎథిక్స్? సెకండ్ వన్. థర్డ్ వన్, వేర్ ఈజ్ యువర్ కన్సర్న్ టువర్డ్స్ సొసైటీ అండ్ ప్రాబ్లమ్స్? అవి ఎక్కడున్నాయి? కనపరావట్లా. దానికి తెలియజేయాలా, చెప్పాలని నా ఆవేదన చెప్పా, నా ఆడియన్స్ చెప్పా. దాన్ని తీసుకొచ్చి లేసేసుకున్నారు అందరూ. అంటే మీరు అంటే మీ ఛానల్ నుంచి తీసుకుని వాళ్ళు వేసుకున్నారా మిగతా వాళ్ళు? మరంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ కూడా చాలా వరకు నన్ను పిలవలేదన్నారు. మెయిన్ స్ట్రీమ్ ఆల్మోస్ట్ అన్ని చేస్తూనే ఉన్నారు కదా. అదే అండి, కొంతమంది తర్వాత అది జరిగిన తర్వాత ఒక 5-6 మంది మొబిలైజ్ అయ్యారు, పిలిచారు. ఇంకా కొంతమంది పిలవలేదు. పొద్దున కూడా ఒక చిన్న ఇన్సిడెంట్, ఒకటి పిలిచాడు, వెళ్ళాను. వెళ్తే మీ హీరోయిన్ వద్దు, నువ్వు ఒక్కడికి కూర్చున్నాడు. నమస్తే నేను వచ్చేస్తాను, వచ్చేసా. ఎందుకు అంటే దేనికి? నేను ఇప్పుడు కాంట్రవర్సీలో ఉన్నా, నేనైతే 4 మాటలు మాట్లాడితే 4 వ్యూస్ వస్తాయని ఆడిసావు. అంతేగాని హీరోయిన్ అమ్మాయి ఎక్కడ నార్త్ నుంచి వచ్చింది, సినిమాలో యాక్ట్ చేసింది, పోస్టర్లు పెట్టుకుని కూర్చో అంటే పక్కన చేయను అంటే ఏం చెప్పాలి నేను? వద్దన్నా కరెక్ట్? అసలు ఫస్ట్ ఈజ్ ఇట్ రైట్? మూవీ గురించే కదా మాట్లాడాలి. వేర్ ఈజ్ వాల్యూస్ అది చెప్పా. ఓకే బ్రో, నోట్ చేసుకుంటా, బాయ్ అని చెప్పేసి వచ్చా. నెగిటివిటీ ఎందుకు మరి ఇలా మొత్తం ఏమంటారు, ఆపోజిట్ ఎందుకు ప్రబలమవుతుంది అసలుకి బయట? ఆలోపంటే యాంకర్స్ విలువలు లేకుండా ఉన్నారు కొంతమంది. అందరూ కాదు, మళ్ళీ దీని వెదరే చేసుకుంటారు కొంతమంది. నోటికి వచ్చింది వీళ్ళు యూట్యూబ్ లో, ఈ ఇన్స్టాగ్రామ్ వాళ్ళని ట్రోల్ చేస్తారు కదా, తీసుకొచ్చి కూర్చోబెట్టి. ఆ తరహాలో ఏమైనా మాటలు మాట్లాడితే, తెలియని మాట్లాడితే, వాళ్ళది ఏదైనా లోడితే వ్యూస్ వస్తాయని మీకు అర్థమవుతుందా? ఈ స్టైల్లో ఉన్నారు జనాలు. సో ఐ డోంట్ లైక్ దట్ యాక్చువల్లీ. యు నో, వెన్ యూ ఫాలోవర్స్ గ్రో అయ్యే కొద్దీ యూ హ్యావ్ టు, ఆర్ ఎల్స్ నీ మెచ్యూరిటీ లెవెల్స్ ఉండాలి, రకరకాలుగా ఉండాలి. ఇప్పుడు ట్రోలింగ్ చేసామని ట్రోలింగ్ చేయాలి, ఏ కంటెంట్ చేసినా ఆ కంటెంట్ చేయాలి తప్ప అన్నిటికీ రకరకాలుగా ఒకే విధంగా నువ్వు హీరోనే అంటే ఏం మాట్లాడదు. నేను హీరోనే, రియల్ లైఫ్ హీరోనే. నువ్వు హీరోనే అంటే అవునరా నేను హీరోనే అంటా. నేను మరి హీరోనే, చేసా, వచ్చా, 10 మందికి జాబ్ ఇచ్చా, సినిమా చేసా. దమ్ముంటే ఏ యూట్యూబర్ చేసిండో చూపి, ఇండియా వైడ్, వరల్డ్ వైడ్ చూపి. ఇండియా వైడ్ గా సినిమా తీసిన యూట్యూబర్ ఎవరు లేరు అనుకోవచ్చు. చూపి చెప్పండి, 4 పేర్లు గుర్తుండి మీరు చెప్పండి. ఆబ్వియస్లీ మాకు ఐడియా లేదు. ఉన్నారు చాలా మంది ఉన్నారు. పాన్ ఇండియా లెవెల్లో 5 లాంగ్వేజెస్ ఇంత క్వాలిటీగా రెడ్ కెమెరాస్ పెట్టి తీసింటారు. అంటే వాళ్ళని తక్కువ అంచనా, వాళ్ళు చిన్న ఫోన్లు పెట్టి తీసింటారు. ఇక్కడ నా సాక్రిఫైస్ ఉంది. ఉన్న డబ్బులంతా నాకు డబ్బులకి నా కోసమే తీసా, ఇది ఎవరి కోసం తీయలే, నా కోసమే తీసా. ఉన్న డబ్బులంతా సాక్రిఫైస్ చేసి నా ధ్యేయం కోసం నాకు రేంజ్ రోవర్ కారు, ఒక ఫ్లాట్ వచ్చేది ఈ డబ్బుల్ని నేను కృష్ణానగర్ లో టెక్నీషియన్లు కొంతమందికి పంచి, వాళ్ళందరినీ నా హక్కున చేర్చుకొని నా చేతులకి నిలబెట్టి 20 మంది ఆర్టిస్టులు, 200 మంది జూనియర్ ఆర్టిస్టులు, 16 నెలలు కష్టపడి సినిమా చేశా. అడవులు అంటూ, ఫారెస్ట్లు అంటూ, వేరే లొకేషన్స్ అంటూ, మైనింగ్లు అంటూ, రకరకాల చోట్ల. దేనికి? ప్రజాదరణ పొందాలని. వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు, వాళ్ళు కమెంట్స్ పెడుతున్నారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. మధ్యలో ఈ ఉంది కదా, ది పీపుల్ ఫ్రమ్ సమ్ మీడియా పీపుల్, వాళ్ళు కాంట్రవర్సీ చేస్తాను. నువ్వు హీరో అంటే హీరోనే నేను హీరోనే, మరి రియల్ గా హీరోనే. దమ్ముంటే ఛాలెంజ్ చేయాలి, దమ్ముంటే నాలా చేసి చూపించాలి. ఊరికే ఒక మైక్ ఇచ్చింది కదా, ఒక చిన్న జాబ్ ఇచ్చింది కదా అని ఒకరిని కూర్చోబెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? ఓకే, అండ్ మీరు మీ దానికి ఓకే అగ్రీ. బట్ ఏంటంటే వాళ్ళ స్వతహాగా ఏంటంటే వాళ్ళు ఫేమస్ అవ్వడానికి అడిగారేమో, సరే పక్కన పెడితే. బట్ సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి ఏంటంటే చాలా మంది ఒక హంబుల్నెస్ తోటి, లేకపోతే ఎంత ఒదిగితే అంత ఎదుగుతారు అనే సామెత ఉంటుంది. బట్ ఫస్ట్ మూవీనే ఇంత యాటిట్యూడ్ లేకపోతే ఇంత అగ్రెసివ్నెస్ తోటి ఎలా నమ్ముతున్నారు మీరు? ఇది యాటిట్యూడ్ కాదన్న, మాట తీరు. మాది రాయలసీమ, కడప పక్కన చిన్న గ్రామం. మాట తీరు అంతే. ఇప్పుడు మీరు నేను వచ్చినా మీతో ఎలా మాట్లాడుతున్నా, చాలా సౌమ్యంగా అన్న 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 అని మాట్లాడుతున్నా. మాట తీరు అంతే అది. బట్ నాకు తెలిసిన నాలెడ్జ్ని ఐఎమ్ జస్ట్ ఓరేటింగ్ చెప్తున్నా, బయటికి చెప్తున్నా. అంతేగాని అది రాంగు, మాట గట్టిగా ఉంది, అది యాటిట్యూడ్ అంటే కాలు వేసుకోవద్దంటే కంఫర్ట్ ఉంది కూర్చున్నా. లేలే, అది కాదు. అదే ఎన్ని కలిపి యాటిట్యూడ్. అటైర్ షర్ట్ బటన్ తీయడము, ఇది వేయడము, యాటిట్యూడ్ కింద మీరంతా అనట్లే. అబౌట్ పీపుల్ ఐఎమ్ టాకింగ్. ప్రతిదీ కమ్స్ అండర్ యాటిట్యూడ్, యునో. బట్ దీన్ని వై కాంట్ యూ సీ యాజ్ ఎ బ్యూటీ? ఆ బ్యూటీగానే చూస్తాను. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఒక మ్యాన్ 25 years, మంచిగా ఉన్నాడు, కూర్చున్నాడు, మాట్లాడుతున్నాడు, స్ట్రాంగ్ గా ఉన్నాడు, ఒక పని చేశాడు. వై కాంట్ యూ సీ మీ ఇన్ దిస్, ఈ ప్రొఫైల్ ఎందుకు చూడలేదు జనాలు? ఓకే, జనాలు నేనేమంటే మీరు జనాలు చూస్తారు. నేనేమంటానంటే సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే ఎంత అంటే పెద్దవాళ్ళు, ఈవెన్ చాలా ఈవెన్ పెద్ద తెలుసు చిరంజీవి గారు లాంటి వాళ్ళే ఎంత ఒదిగారనే ఒక సామెత ఉంటుంది కదా. యాక్చువల్ గా ఆయన నా ఇన్స్పిరేషన్. కొన్ని విషయాల్లో కాలం సమాధానం చెప్తుంది అనేది ఆయన దగ్గర నేను నేర్చుకున్నా. సైలెంట్గా ఉండాలి, పని చేయాలి. నేను కూడా ఓవర్ నైట్ స్టార్ అవ్వాలని రాలా, హానెస్ట్ చెప్తున్నా. అండ్ నాకు కూడా అవకాశం ఇలా, నేనే 10 మందికి సినిమా చేశా. ఆ సినిమా రిలీజ్కి వెళ్తుంటే నన్ను నోరు కట్టేయాలని మాట్లాడితే నేను స్టైల్ మాట్లాడుతున్నా. అండ్ ఆల్సో నేను సబ్మర్జ్ ఉండాల్సిన అవసరం లే. సో కాల్ పీపుల్ నన్ను ఎవరైతే ఇంటర్వ్యూ చేశారో వాళ్ళకన్నా నేను ఎడ్యుకేటెడే, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్. అండ్ అంటే వాళ్ళు సార్ రకరకాల సిచ్యువేషన్స్, వాళ్ళకన్నా చాలా బుక్స్ చదివా, వాళ్ళకన్నా బాగా మాట్లాడగలను, వాళ్ళకన్నా కొంచెం తెలివితేటలు ఉన్నాయి. దట్ డజంట్ మీన్ వాళ్ళు తక్కువని కాదు.
అటువంటి వాళ్ళు నా ఎదురు నిలబడి నన్ను తక్కువ వేసి మాట్లాడితే ఏం సాధించకుండా వాట్ ఐ ఫీల్. ఓకే, అంటే మీరు అలా హట్ అయిన అంటున్నారు అంతే కదా. అంతే. దానికి ఇంకోటి ఏంటంటే ఇఫ్ సంథింగ్ ఈజ్ గుడ్, ఇఫ్ సమ్వన్ ఈజ్ గుడ్, ఇఫ్ సమ్వన్ ఈజ్ స్పీకింగ్ వెల్, ప్రాపర్ గా మీనింగ్ఫుల్ గా మాట్లాడుతున్నారంటే అప్రిషియేట్, కంగ్రాచులేట్ దెమ్, దే విల్ సక్సీడ్ ఇన్ లైఫ్. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అని దే విల్ సక్సీడ్ ఇన్ లైఫ్. వై యూ ట్రై టు డిగ్రేడ్, వై యూ ట్రై టు పుల్ దెమ్ బ్యాక్, ఏమొస్తుంది? నేను అలా అంటున్నా, అప్రిషియేట్ చేయాలన్న. ఇప్పుడు కూడా అంటే అట్లీస్ట్ వీ నీడ్ సమ్ అప్రిషియేషన్ నాలెడ్జ్. ఎవరైనా ఏదైనా మంచి పని చేసినప్పుడు అప్రిషియేట్ చేయాలి. నా అసిస్టెంట్లే ఏదైనా తప్పు చేస్తే తిడతా, అప్రిషియేట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను పొగుడుతా ఇమీడియట్ గా, ఏ యువర్ గ్రేట్ రా, భలే చేసావరా అని. దెన్ హీ హాజ్ ఇన్స్పిరేషన్. అది నేర్చుకోవాలి. ఇవన్నీ ఎట్లా వస్తాయంటే అప్బ్రింగింగ్ లో, పెరిగే విధానంలో, కష్టపడే తత్వంలో, ఇలా చాలా థింగ్స్ లో వస్తాయి. ఇవన్నీ నేర్చుకోవాలి. ఎవడో చెప్తేనా నేర్చుకోవాలి, లేదా నా అలాంటి వాడు ఎప్పుడైనా దొరికినప్పుడు సాలిడ్గా తిడితే అన్నా నేర్చుకోవాలి. సో శ్రీకాంత్ రెడ్డి అనే క్యాండిడేట్ ఏంటంటే నార్మల్ గా, అంటే నీకన్నా తక్కువ అని కాదు, బేసిక్ ఏంటంటే మరి వాళ్ళు వాళ్ళ వే ఆఫ్ లో అడిగి ఉండొచ్చు కదా, అంటే వాళ్ళకున్న డౌట్స్ అడిగి ఉండొచ్చు కదా. డౌట్స్ అడగచ్చు అన్న, కొన్ని ఉంటాయన్న. కొన్ని అంటే లైక్ వాట్ వీ కెన్ సే డిగ్రేడింగ్, హ్యూమిలియేషన్, దోస్ ఆర్ నాట్ గుడ్. అండ్ కమర్షియల్ గా అయినా పర్వాలే, యూ కెన్ గెట్. నీ దగ్గర నిజంగా క్యాపబిలిటీ ఉంటే, బీయింగ్ ఆపోజిట్ యాంకర్ గా వచ్చిన గెస్ట్ కి, యూ కెన్ డ్రాగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ హిమ్, యూ కెన్ పిక్ ద ఇన్ఫర్మేషన్ స్లోలీ. యూ నీడ్ సమ్ సైకలాజికల్ టిప్స్ టు ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి కొన్ని నేర్చుకోవాలి. అప్పుడు ఓపిక్ గా వినేతతో, టిఎన్ఆర్ గారు ఉన్నారా, చనిపోయారు తెలుసు, ఆయన వింటూనే ఉంటారు, కమాన్ 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 అని, అంటే రాబడతాడు. ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాదు, ఇన్ఫర్మేషన్ రాబట్టడం గొప్ప. ఇన్ఫర్మేషన్ రాబట్టడం అంటే ఏంటి? ఇఫ్ యూ కీప్ ఆన్ లిజనింగ్ బై సీయింగ్ ఇన్ టు ఐస్ ఆఫ్ ద గెస్ట్, సైకాలజీ ఫర్ ద యాంకర్, చూస్తూ మాట్లాడుతుంటే he will talk, he will express what complete feelings. Then audience have a language connectivity. If you disturb him, మధ్యలో డిస్టర్బ్ చేసి, అదే డిస్టర్బ్ అవుతా, వేవ్ డిస్టర్బ్ అవుతా, దట్స్ కాల్. కొన్ని ఉంటాయన్న, అవన్నీ మేము చెప్పకూడదు సైకాలజీలో. అంటే చూసిన తర్వాత కూడా ఏంటంటే యాంకర్లు ఏంటి ఇంటర్వ్యూలు ఎలా కూడా చేయాలనో ఇప్పుడు శ్రీకాంత్ చెప్తున్నాడా మాకని చాలా మంది. అవును, 200% కూడా రమ్మని నేను మాట్లాడతా అందరినీ కూర్చోమని యాంకర్లో క్లాస్ బిక్తా నేను వాళ్ళకి. నేను చెప్తా మరి నాకు తెలిసిన కొన్ని టిప్స్ ఉన్నాయి, నేర్చుకోవాలా. హానెస్ట్గా అయితే నేర్చుకో. నేను యాంకర్ కాదు కదా ఉదాహరణ. సో నాకు తెలిసినట్టు చెప్తా, బీయింగ్ అన్ యాక్టర్ ఆర్ బీయింగ్ సంథింగ్ వాట్ ఐ లర్న్డ్ ఫ్రమ్ హాలీవుడ్. కానీ ప్రతి చోట తప్పు చేస్తారు. అండ్ ఇంకోటి ఇది కలిసినప్పుడు అడుగుదాం అనుకుంటున్నాం, ఇండస్ట్రీలో ఏంటంటే నాకు తెలిసి మీరు బాగా వైరల్ అయింది మిమ్మల్ని ఏంటంటే ప్రతిదీ చేసేది నెగిటివ్. త్రిపురనేని చిట్టిబాబు గారు కూడా ఉంటారు ఆ లిస్ట్ లో. ఎందుకు ఆయనకు మీకు అసలు ఇది ఆవిడ ఆయన ఇద్దరు మేమిద్దరం గొడవ పడినప్పుడు ఆవిడ ఆయన ఇద్దరు మహాన్ న్యూస్ లో కలుసుకొని, ఒక నలుగురు కలుసుకొని నాకు ఆన్లైన్ పిలిపించి నన్ను తిట్టారు ఆన్లైన్ లో. ఓకే, నువ్వు ఎదవరా, నువ్వు వద్దిరా, నువ్వు ఇదిరా. నేను ఒక యువకుడిని, పని చేస్తున్నా, ట్యాక్స్లు కడుతున్నా, నాకు జాబులు ఇస్తున్నా, నా ఎడిటర్లు అయితేనేమి, నా కెమెరామెన్లు అయితేనేమి, ఇప్పుడు చేసిన సినిమాలో ఉన్న వర్కర్లు అయితేనేమి, నేను ఇంత చేస్తున్నా, నాలాంటి యువకుని డిప్రెస్ చేస్తే ఏమవుతాడు? వాడు ఊరికి వెళ్ళిపోతాడు. ఏం చేస్తాడు? నేనైతే తట్టుకొని నిలబడ్డా, ఇంకొకడైతే సూసైడ్ చేసుకుంటాడు. బీయింగ్ ఎ జెంటిల్ మ్యాన్, పెద్ద ఆయన ఆమెకు సపోర్ట్ చేయడం ఏంటి? న్యూట్రల్ గా మాట్లాడు. సో దట్స్ మై కన్సర్న్ అబౌట్ హిమ్. అండ్ దిస్ గా మొన్న వచ్చి ఆయనే, నేను సినిమా తీస్తే నా సాంగ్ ఐటమ్ సాంగ్ రిలీజ్ అయింది, స్పెషల్ సాంగ్. ఆ సాంగ్ లో ఉన్న 4 పదాలు, డబుల్ మీనింగ్ పదాలు పట్టుకొని మాట్లాడుతున్నాడు. ఆయన ఒక సినిమాలో యాక్ట్ చేశాడు, జో ఆర్మిట్ అయ్యో అనే ఒక సినిమా. ఆ సినిమాలో యాక్ట్ చేస్తే ఆ పాట లేదా? దాంట్లో పెద్ద యాక్టర్లు వాళ్ళని అడిగిండా? సినిమాలో యాక్ట్ చేసిండు, ఆ సినిమాలో ఆ పాట ఉంది. సన్నీ లియోన్ తీసుకొచ్చారు, ఆకు పాకు తమలపాకు అని. వాళ్ళని అడగలే, నన్ను అడుగుతాడు. బుద్ధి లేని మనిషి. నాకు ఆ రోజు గుర్తురాదు, మీ ఇద్దరు ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు. లేకపోతే మొగాన్ని అడిగి చంపబాలకూడదు. హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? వాళ్ళని ఎందుకు అడగలే, నన్ను ఎందుకు అడుగుతున్నావు? అండ్ ఇంకోటి, నిన్న ఇండస్ట్రీ తొక్కేసి, ఇండస్ట్రీ ఏం తొక్కేది? ఎవడు తొక్కడు, పని చేసుకుంటే బాగుపడతాం, ఒకటే డైలాగ్. అంటే ఆయన ఎందుకు అంటే ఏంటంటే అదే ఆయన ఆ పొద్దు ఛాలెంజ్ చేస్తాడు 6 months బ్యాక్ గొడవైనప్పుడు. నువ్వు సినిమా తీలేవు, ఇండస్ట్రీలోకి రా. నువ్వు ఎందుకు వీడియోలు చేసావు? ఇండస్ట్రీలోకి రావాలని, ఒక దారి కోసం వీడియోలు చేశానంటే నువ్వు ఇండస్ట్రీలోకి రాలేవు, సినిమా తీలేవు అని అన్నాడు నన్ను. 16 నెలల్లో పాన్ ఇండియా తీసి చూపించా. 16 నెలలు మొన్న ఇంటర్వ్యూలో మొన్న చెప్పేదే, 16 నెలల్లో తీసి చూపించా అంటే తలదించుకున్నాడు. అందరు నాకే చెప్తున్నారు, సపోర్ట్ చెల్లుడు కొడుతున్నారు జనాలు. వాడేదో వాడిని పని చేసుకున్నారు, వాడిని గెలికినారు సినిమా. ఇప్పుడు నీ సినిమా రిలీజ్ చేయడం అని మన వాగుతున్నాడు. నీ సినిమా ఏ సర్టిఫికేట్ అని వాగుతున్నారు. ఏ సర్టిఫికేట్ అంటే ఏమి ఇస్తారు? ఏవో ఇన్సిడెంట్స్, చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఏ సర్టిఫికేట్ ఒకటి ముద్దుకి, రొమాన్స్ కి ఇవ్వరు, చాలా దాంట్కి ఇస్తారు. చాలా మందికి తెలియదు కదా ఈ విషయం. అంటే ఏ సర్టిఫికేట్ అంటే ఓన్లీ అదే, అది ఎడ్యుకేట్ చేసే బాధ్యత మంది సార్. మంది ఎడ్యుకేట్ మనం చేయాలి జనాల్ని. ఎడ్యుకేట్ చేయకపోతే వాళ్ళు దీన్ని నమ్ముకుంటా ఉంటారు. జనాలకి ఎడ్యుకేట్ చేయాలి. ఏ సర్టిఫికేట్ సినిమా అని భయం అవుతుంది పిల్లల్ని వేసుకోవడానికి, అట్లా దాన్ని ఎడ్యుకేట్ చేయాలి. వాట్ ఈస్ దేర్ ఇన్ ద ఏ సర్టిఫికేట్ అనేది కొంచెం డైరెక్టర్లు, అంటే మనకు అనుభవం ఉంది, జనాలకు అనుభవం లేదు కదా, వాళ్ళకి మనం చెప్పాలి. ఏ సర్టిఫికేట్ అంటే దేశ భద్రత అయినా, యానిమల్స్ అయినా, చాలా రకాలు ఉండొచ్చు. నచ్చితే చూడొచ్చు, నచ్చకపోతే చూడొచ్చు, నాకు చూడకూడదు, అది విషయం. సో ఇప్పుడు ఏమన్నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే కంప్లీట్ గా సినిమా? నా దగ్గర కంప్లీట్ సినిమా మీద పెట్టా, అదే నా బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టారు. చాప్టర్ 2 ఉంది సార్, చాప్టర్ 2 కంటిన్యూ చేయాలి. ఎలా మరి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, అన్ని ఉన్న డబ్బులు బ్లాక్ బస్టర్ ఇది.
కంపల్సరీయా? షూర్ షాట్. థియేటర్లు చినిగిపోతాయి పక్క. ఆగస్ట్ 2 థియేటర్లు చినిగిపోతాయి, సీట్లు చినిగిపోతాయి, టాపులు లేచిపోతాయి. టాపులు లేచిపోతే అంతే, బాంబులు సీట్లు చినిగిపోతాయి. లేచిపోతాయి. ఓకే. వచ్చే డబ్బులతో మళ్ళీ పార్ట్ 2 తీస్తారు. ట్రైలర్ లో బాంబులు వెళ్ళినాయి ఓపెనింగ్ షాట్ లో చూసారా? అవును. అట్లా లేచిపోతాయి థియేటర్లు, ఉమ్. కాలిపోతాయి, తగలడిపోతాయి పక్క. మీరు ఏమన్నా అనుకోండి వాట్ ఎవర్. ఆ. ఒకవేళ ఆడ లేకపోలేదంటే దాంట్లో నా సినిమాలో బాగా అలా మ్యాటర్ లేదని కాదు, అలా జరగకపోతే ఉమ్. డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ వీక్ గా ఉందని అర్థం. ఓకే. ఇదే పెద్దవాళ్ళు చేస్తే పక్కా నేను చెప్పింది జరుగుద్ది. అంటే మీరైతే మీ బాధ్యతగా మీరు తీసారని బొమ్మ బాగా చేసామన్నా, ఉమ్. కష్టపడ్డాం ఉమ్. అండ్ నచ్చుతుంది చాలా మందికి. ఉమ్. 95% జనాలకు తప్పకుండా నచ్చుతుంది ఉమ్. నా సినిమా. ఇంకా 5% అంటే వాళ్ళ డిఫరెంట్ అప్లికేషన్, డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి వాళ్ళకి. ఉమ్. వాళ్ళ ఇష్టం. ఎందుకు మరి డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు రాలేదా ఆ సినిమాని అంటే కొంత? చాలా మంది సినిమాలకు ఇప్పుడు సినిమాలు మీరు అన్నట్టు పెద్ద సినిమాలు ఆడట్లే. రీజన్ బికాస్ ఆఫ్ దిస్ ఇంటర్నెట్, సోషల్ మీడియా, టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అవును. బాగా అలవాటు పడిపోయారు. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే ఏంది? ఆఫీస్లో ఉంటాడు, ఫోన్ ఓపెన్ చేస్తాడు, 2 సెకండ్లు ఇలా చూసుకుంటాడు, బాస్ వచ్చాడు పక్కన పెడతాడు, మళ్ళీ నొక్కుంటాడు. అవును. చిన్న న్యాప్లా అయిపోయింది ఎంటర్టైన్మెంట్ అనేది. తగ్గిపోయింది అనుకో. న్యాప్ అంటే చిన్న సో ఒక 2 నిమిషాలు ఎంజాయ్ చేయడం, మళ్ళీ పని చేసుకోవడం. ఉమ్. అట్లా ఫోన్ లోనే ఉంది ఎవ్రీథింగ్. ఉమ్. ఇఫ్ యూ వాంట్ న్యూస్ ఇది కూడా ఫోన్ లోకి వస్తుంది కదా. ఇఫ్ యూ వాంట్ న్యూస్ యూ కెన్ వాచ్. ఇఫ్ యూ వాంట్ ఎంటర్టైన్మెంట్ యూ కెన్ వాచ్. ఇఫ్ యూ వాంట్ మూవీస్ యూ కెన్ వాచ్. ఇఫ్ యూ వాంట్ వెబ్ సిరీస్ యూ కెన్ వాచ్. యూ కెన్ పోడ్కాస్ట్ యూ కెన్ వాచ్. ఎవ్రీథింగ్ ఈస్ దేర్. ఓన్లీ మూవీ ఈస్ దేర్, దట్ టు న్యూ మూవీ. అండ్ ఆల్సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ సూన్. అది కూడా వస్తుంది ఓటీటీ ద్వారా సంథింగ్. సో వై పీపుల్ 3 hours 4 hours వెయిట్ చేయడం, బైక్ పార్క్ చేయడం, వెళ్ళడం, నాన్ సెన్స్. ఆ పార్కింగ్ కాడ అంతా గొడవ పడడం, చాలా థింగ్స్ ఉంటాయి. పార్కింగ్ థియేటర్లో డిస్టర్బెన్స్లు, ఆ పార్కింగ్ ఫీజులు, గుద్దుకోవడం, తీసేటప్పుడు వెయిటింగ్, టైం వేస్ట్. థియేటర్ల కాడ జరిగే పంచాయతీ. నేను వెళ్తా కదా, నేను మాస్ థియేటర్లకు వెళ్తా, ఆడ కొట్టుకొని వస్తుంటారు తిరిగి బైకులు, రాను తీయను, అవునా కదా? ఎక్కువ ట్రాఫిక్, టూ మచ్. సో పీపుల్ ఆర్ అవాయిడెడ్. ఆ సిచ్యువేషన్స్ లో ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళగలరా? ఫ్యామిలీ వాళ్ళు వైఫ్ తీసుకొని పిల్లల్ని పట్టుకొని వెళ్ళలేరు. సో దే జస్ట్ స్కిప్ దట్. సో అంబియన్స్ అవన్నీ మెయింటెనెన్స్ చేయాలి. ఎందుకు? బికాస్ ఆఫ్ జనాభా, మన జనాభా పెరిగింది. అంతా ఇంటర్లింక్డ్ అండి, ప్రతి ఒక్కటి ఇంటర్లింక్డ్. ఓకే. అంటే సినిమాని అంటే నేను ఏమంటున్నా అంటే డిస్ట్రిబ్యూషన్ కి మీరు అంత ప్లాన్ చేసుకున్న సినిమాకి కానీ లేకపోతే డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ చేసుకోలేదు ప్రాపర్ గా. సినిమా చేయడం కోసం నేర్చుకున్న వ్యవస్థ, సినిమా మేకింగ్ నేర్చుకున్నా. ఇంకా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ అనేది ఒక పెద్ద ఆఫీస్ కావాలి, ఒక 20 మంది స్టాఫ్ కావాలి, ఒక 10 కంప్యూటర్లు కావాలి. ఇప్పుడు పీవీఆర్ లో బుక్ చేయాలంటే టికెట్లు మనం పెట్టాలి, అండ్ మన మల్టీప్లెక్స్ లో బుక్ చేయండి పెట్టాలి, ముంబై ఫోన్ చేయాలి, లేదా లోకల్ థియేటర్ ఆ ఇన్ఫర్మేషన్ ఉండాలి, లేదా ఏదో డిస్ట్రిక్ట్ లో చివరి మనకు థియేటర్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్, ప్రతి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి. వాళ్ళకి ఇమీడియట్ గా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయాలి, థియేటర్లో పెంచాలంటే పెంచాలి, తగ్గించాలంటే తగ్గించాలి. ఇదే పెద్ద వ్యవస్థ. ఇది కూడా ఓవర్ నైట్ లో రాదు. దీన్ని నేర్చుకోవాలి, కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, డబ్బులు కావాలి. సో అది నా దగ్గర ఇప్పుడు లేదు, ఉన్నది దానికి సినిమా పెట్టి తీసా. దీన్ని పెద్దలు చూపిద్దామంటే వాళ్ళు ఏంటంటే సినిమాలు కొని డబ్బులు పోగొట్టుకొని చేతులు కాల్చుకొని ఉన్నారు, భయపడుతున్నారు. అంటే నేను ప్రూవ్ అయినాను అనుకో, ప్లీజ్ అంటారు. ప్రూవ్ కాలేదనుకో, ఓకే చూద్దాం అంటారా? నిజం నేను మాట్లాడేది, ఫ్యాక్ట్ ఇది. నేను ప్రూవ్ అయితే కోర్టులో వచ్చే కనుక రా నైట్ పార్టీకి వచ్చానన్నా అంటారు. ప్రూవ్ కాలేదనుకో, నానా మన తీసిన ఏం ఆడలేం, మాటలేం ఎక్కువ ఉన్నాయి, ఏడబండి పంచాయతీ అంటారు. నా కష్టం నేనే చేయాలి కాబట్టి పొగరు. ఐ డోంట్ కేర్. నమ్మినోడు వస్తాడు, నమ్మనోడు ఐ డోంట్ కేర్. అంతే. ఇప్పుడు నమ్మకాకనే నేను దిగా. ఇప్పుడు వచ్చి చేస్తానంటే దేనికి? అవసరం లేదు. ఫైనల్ గా ఆగస్ట్ 2 రోజు మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. అవునా? నెగిటివ్ ఆడియన్స్ కి ఏం చెప్తాం? నెగిటివ్ ఆడియన్స్ ఏం లేదు, కుల్లి సావండి. ఐ డోంట్ కేర్ అండ్ యూ కాంట్ ఈవెన్ ప్లగ్ ఏ హెయిర్ ఫ్రమ్ మై హెడ్ బికాస్ యూ డిడెంట్ గివెన్ మీ ఎనీథింగ్ అండ్ యూ డిడెంట్ గివెన్ ఎనీథింగ్ టు మీ. సపోర్ట్ చేసే వాళ్ళందరికీ పాదాభివందనాలు, బాటమ్ ఆఫ్ ద హార్ట్ నుంచి చెప్తున్నాను. ఎందుకంటే కష్టపడిన వాడిని, నా మాటలు అన్నీ గమనించి నన్ను జడ్జ్ చేయండి. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను, ఇట్లా ఉన్నాను అంటే అందంగా ఉన్నాడు, బాగున్నాడు, మాట్లాడుతున్నా అని ఆ కోణంలో చూడండి తప్ప ఈడేంది ఇట్లా మాట్లాడుతున్నాడు అది ఇదని నెగిటివ్గా చూస్తే మీకు నెగిటివ్గానే కనబడుతుంది. నా కోసం కాదు, మా సినిమాలో హీరోయిన్కి యాక్సిడెంట్ అయింది, నాకు ఇంజూరీ అయింది. చాలా మంది కష్టపడి సినిమా చేశాం. ఒక 20 మంది కొత్త ఆర్టిస్టులు, 200 మంది జూనియర్ ఆర్టిస్టులు కలిసి సినిమాని చేసాం. 2 కోట్లు పెట్టి చేసాం, 2 సంవత్సరాలు చేసాం. 4 సంవత్సరాల కళ ఇది నాది. అండ్ ఆగస్ట్ 2న మంచి సినిమా రిలీజ్ అవుతుంది. ఈ బాధ అంతా వదిలేస్తే సినిమా ఎందుకు చూడాలంటే చాలా దమ్ముంది. డిప్రెషన్లో ఉంటే మోటివేషన్ అవుతారు, ఏదన్నా సాధించాలనే తపన వస్తుంది. పెద్ద మ్యాటర్ ఉంది నా సినిమాలో. ప్లీజ్ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, చూడండి. ఆగస్ట్ 2 చూడండి. మీకు నచ్చకపోతే వచ్చి కమెంట్ పెట్టండి. ట్రైలర్ పాటలు శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. నచ్చితేనే సినిమా చూడండి, నచ్చకపోతే వద్దు. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ శ్రీకాంత్ రెడ్డి తోటి. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.